అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నిన్న మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ఆడిటర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న బడ్జెట్ కనుక చూసుకున్నట్లయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నట్టు బడ్జెట్ అనేది రిలీజ్ చేశారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే 12 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకి నో ట్యాక్స్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు. సో దీని గురించి చెప్పండి సార్. అసలు చాలా ఆనందపడుతున్నారు, కానీ అది 25-26కి, ఈ సంవత్సరం కాదు. ఓకే. పాయింట్ 1. రెండోది, నెక్స్ట్ టైం వీళ్ళు గవర్నమెంట్ ఉంటుందో ఉండదో అడిగి తెలుసు. ఎందుకంటే 12 సీట్లు ఉన్న బీహార్కి 2 లక్షల కోట్లు దగ్గర ఏమి కాకుండా అలొకేట్ చేశారు బడ్జెట్లో. మన ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారు ఖచ్చితంగా మనకు తెలుసు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే 2 తెలుగు రాష్ట్రాలకి. ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్కి అమరావతి, పోలవరం అన్న మెయిన్ ఎజెండాతో ఎన్డీఏ కూటమి వచ్చింది. అమరావతి అలొకేషన్స్ ఏవి? రూపాయి డబ్బులు ఇవ్వలే. 15,000 కోట్లు ముందు పెట్టిన బడ్జెట్లో ఇది మన ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకోవడానికి ఇచ్చారు. రైల్వే జోన్కి సంబంధించిన అంశం ఎక్కడ ప్రస్తావన లేదు. నిన్న శంకుస్థాపన చేసి వెళ్ళారు ఆయన నరేంద్ర మోడీ గారు. సో ఇలాంటి అంశాలు చూసుకుంటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ మెట్రోలు అడిది ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు. ఏది మెట్రో అలొకేషన్స్ ఏవి? ఇక్కడ తెలంగాణలో ఆనాడు ప్రాణహిత చేయవల్లకి జాతీయ హోదా వస్తుంది అనుకుని రాజశేఖర రెడ్డి గారి టైంలో అంటే ఆయన మరణాంతం 10 ఏళ్ళ పొద్దుయింది. తెలంగాణకి వివక్షే. అండ్ మోర్ ఇక్కడ మెట్రో సెకండ్ ఫేజ్ది పరుగులెట్టిద్దాం అనుకున్న దగ్గర ₹1 అలొకేషన్ లేదు. ఈ బడ్జెట్లో అసలు ఇది లేదు. సాయంత్రం 4 గంటలకి అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి ధర్నా స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకి వివక్ష చూపిస్తూనే ఉంది. ఏదో అన్నారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 5,000 కోట్లు ఇచ్చారు. దేనికి ఇచ్చారు? అది డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో 100 అమ్మే దగ్గర దీని నెంబర్ ఇంకా రాలే. వచ్చేలోపుకి ఇంత పూర్ణ కుంభంలో అప్పులు, 2-3 సంవత్సరాల జీతాలు ఇవన్నీ ఉంటే ఎవడు కొంటాడు వచ్చి? అందుకని స్ట్రాటజికల్గా ఎవరికి అనుమానం రాకుండా మొన్న ఇచ్చిన 11,000 కోట్ల చిల్లర ఈసారి బడ్జెట్లో ఇంకో 5,000 కోట్లు అలొకేషన్. ఓకే. అంతకుమించి ఇంకేం లేదు. సో ఓవరాల్గా మీకు చూసుకోగలిగితే పోలవరంకి నిధులు ఇస్తున్నట్టు చెప్తుంటే ఆర్ఆర్ ప్యాకేజ్ అది 41.5 మీటర్స్కి కన్ఫైన్ అవుతుంటే అంటే ఆర్ఆర్ ప్యాకేజ్ ఎగ్గొట్టడానికి లేస్తున్న గిమ్మిక్లా. సో ఇది వాస్తవం చూసుకుంటే వాళ్ళ ఢిల్లీ ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు దేనికి? ఎలక్షన్ క్యాంపెయినింగ్. పెదవి విరచకుండా ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్తే ఏం లాభం? సరే, ఇది హనీమూన్ పీరియడ్లో ఉంది కాబట్టి మొదటి సంవత్సరంలోనే ఆదిలోనే అంశపాది ఎలాగన్నది. ఈ రాబోయే రోజుల్లో ఇవి ఇంత వివక్షకు గురి అవుతున్నప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ కూడా పెట్టాలి. బడ్జెట్ పెట్టిన నెక్స్ట్ డే అగ్రికల్చర్ సెక్టర్కి ఏంటి, రైల్వే శాఖకి ఏమి ఇచ్చారు, ఇవన్నీ చూసుకోవడానికి ఎవరికి కాలు చేయి ఆడదు. కాబట్టి మన రాష్ట్ర బడ్జెట్కి అలొకేషన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి పర్టికులర్ ఆన్గోయింగ్ థింగ్స్కి ఎట్లాంటి అలొకేషన్స్ ఉన్నాయో వాళ్ళు వాస్తవానికి దగ్గరగా ఫైనాన్స్ సెక్రటరీ, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు, చంద్రబాబు గారు ఒక కోఆర్డినేషన్ ఉంటుంది. ఆ కోఆర్డినేషన్లో విశ్వరూపం బయటకు వస్తుంది. ఆ విశ్వరూప పరిణామాలు ఎలా ఉంటాయంటే తీవ్రతరం ఉంటాయి. గతంలో ఈయన 29 సార్లు వెళ్ళిన రాష్ట్ర విన్నపాలు ఎన్నిసార్లు ఇచ్చారో అందరికీ తెలుసు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎంఓ ఆఫీస్ నుంచి ప్రతిసారి రాష్ట్రానికి రావాల్సిన ప్రతిపాదనలు ఎన్నిసార్లు ప్రచురించారో అందరికీ తెలుసు. ఇది కాక 2014లో రాష్ట్రం విడగొట్టిన దగ్గర నుంచి రాష్ట్రానికి రావాల్సినవి ఏంటన్నది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి బడ్జెట్లోనూ వివక్షకే గురవుతున్నాం. ఓకే. సో బీహార్కి ఐఐటి ఎక్స్పాన్షన్స్కిను గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకి వాళ్ళకి ఇచ్చిన అలొకేషన్స్లో వాళ్ళ మనకి రామ్మోహన్ రెడ్డి గారు ఉండి కూడా భోగాపురం పోర్టుకి అలొకేషన్స్ ఏవి? ఇక్కడ ఏమనంటే తెలంగాణలో 2 పోర్టులు అంటే బ్రహ్మఫేజ్గా రాష్ట్రం విడిపోయినప్పుడు బేర్ మినిమం 5 నుంచి 7 ఎయిర్పోర్ట్లు ఉండాలి ఒక్కొక్క రాష్ట్రానికి. ఏవి? 10 ఏళ్ళు అయింది. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్, శంషాబాద్ను, ఇక్కడ బేగంపేటలో ఏమో మిలిటరీ వాళ్ళు తీసుకుంది, లేకపోతే ప్రెసిడెంట్ గారు తిరిగి డిండిగల్ ఎయిర్పోర్ట్ తప్ప ఇంకెక్కడ తిరుగుతున్నాయి మనకి? ఇంకో ఎయిర్పోర్ట్ ఏది ఇక్కడ తెలంగాణలో? పనులు ఉన్నాయి, పనులు అవుతాయా? ఏది అలొకేషన్స్ ఏవి బడ్జెట్లో? రైల్వే జోన్కి పునాదేసి పోయారు మొన్న 149 కోట్ల బిల్డింగ్ అని. ఏది దానికి అలొకేషన్? ఏది? ఇదే కదా మొత్తుకుంటుంది. సార్, ఈ బడ్జెట్లో బీహార్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనిపించింది. సో ఎందువల్ల ఎక్కువ బీహార్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు సార్? వాళ్ళు ప్రయారిటైజేషన్ ఎలక్షన్స్ ప్రాతిపదికలో ఇచ్చుకుంటున్నారమ్మా. దగ్గరలో బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. అందుకని ఏం చేస్తారు? నితీష్ కుమార్ ప్రసన్నం పొందడానికి ఆ పని చేస్తారు. ఒకవేళ నితీష్ కుమార్ గవర్నమెంట్ అక్కడ పడిపోయింది అనుకోండి, ఆర్జేడీ స్ట్రాంగ్ అవుతుంది ఈసారి. మా ఉత్తరప్రదేశ్ కూడా అలాగే ఉంది. ములాయం సింగ్ యాదవ్ గారు అబ్బాయి అఖిలేష్ యాదవ్ కూడా చాలా స్ట్రెంథన్గా ఉన్నాడు. ఈ 2 రాష్ట్రాలు గట్టికి కదిలే అనుకోండి, కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ ఇయర్ బడ్జెట్కి మేము పెట్టి వెళ్ళాం అంటారు అంతే తప్ప ఇంప్లిమెంటేషన్ మళ్ళీ నోచుకోదు. మనకి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాలాగే ఉంటుంది. ఓకే. అంచేత మధ్యతరగతి ప్రజలకు ఓరటం అనుకుంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎవడు రాజు ఎవడు మంత్రి ఎవడికి తెలుసు. నాకు తెలిసి 16 ఎంపీలు ఉన్న తెలుగు రాష్ట్రం నుంచి అంటే తెలుగుదేశం పరంగా జనసేన కంటే ఆబ్లిగేషన్ వేరు, కానీ వీళ్ళు ఈ విధంగా వివక్షకు గురి చేస్తే గ్యారంటీగా వాయిస్ మాడ్యులేషన్స్ మారుతాయి, గ్యారంటీగా మారుతాయి. మారినప్పుడు వచ్చే పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. సో దారుణాన్ని ముందే యాంటిసిపేట్ చేయడం కన్నా నేను అందుకే చెప్తున్నాను, కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు చాలా ప్రయారిటైజేషన్స్ ఉంటాయి. ఈ ఎలకేషన్ లేని వీళ్ళు మాత్రం ఏం ఖర్చు పెట్టుకుంటారు? పోలవరంకి 5,000 కోట్లు ఇస్తారట. దేనికి ఇస్తున్నారు? డయాఫ్రమ్ వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి. అది లాస్ట్ చేసిన డ్యామేజ్
వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు పక్కన. మళ్ళీ విదేశీ నిపుణులు ఇవాళ కూడా వచ్చారు, వెళ్ళి సందర్శిస్తున్నారు దానికి. ఇలాగే ఉంటాయి ప్రాపర్గా. మొన్న నిర్మలా సీతారామన్ గారిని దావోస్ నుంచి వచ్చి ఒకటిని కలిసిన విన్నపాల్లో ఎన్ని కన్సిడర్ చేశారో చూడమనండి ఒకసారి. శ్వేతపత్రం ఇవ్వమనండి దీని మీద. ఓ పక్క ఆయనే చెప్తున్నారు అప్పులకు వెసులుబాట్లు తీసుకుని మిత్తులు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని. ఇవన్నీ ఎవరికే? ఈసారి కూడా దగ్గర దగ్గర 1,62,00,000 కోట్లు అప్పులు చేసి కూర్చున్నారు. 50,000 కోట్లు బడ్జెట్ ఈసారి ఫస్ట్ అవర్ టైం. ఏదండి, ఒక్క జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్ లేదు ఈ రోజు దాకా 10 ఏళ్ళు బట్టి దేశంలో. ఒక సంస్కరించబడిన విధానాలు లేవు. ఏమనంటే రోడ్లు అంటారు, పీపీఏ ప్రాజెక్టులు ఇవి. పీపీఏ ప్రాజెక్టులు ప్రజలే మళ్ళీ దానికి టోల్ ట్యాక్స్లు కట్టుకుని చెవులు తీయించుకుని తిరుగుతున్నారు. సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మీ అనుభవాన్ని మాతో పంచుకునేందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.